రాజ్యసభలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో మళ్లీ కాళేశ్వరం కాక మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1,00,000 కోట్లు వృధా చేశారని సిఆర్ పాటిల్ ఆరోపించారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమన్నారు సిఆర్ పాటిల్. నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సిఆర్ పాటిల్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోందని గుర్తు చేశారు హరీష్ రావు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, ఏదైతే రాజ్యసభలో సిఆర్ పాటిల్ అంటే ఇటు కాళేశ్వరంకి సంబంధించి ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి ఇటు తెలంగాణ నేతలు కూడా స్పందిస్తున్నారు. హరీష్ రావు ముఖ్యంగా ఆయన రియాక్ట్ అయ్యారు. అసలు ఓవరాల్ గా ఆయన ఏం చెప్పారు, ఇంకా పలువురు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? హరీష, కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి రాజకీయ దుమారం రేగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కాళేశ్వరంపై మరోసారి కీలక వ్యాఖ్యలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసిన 1,00,000 కోట్ల రూపాయలు నీళ్లలో పోసినట్టే అని చెప్పి సిఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుందిల్లా అన్నారం బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఏఎస్ఏ రిపోర్టును కూడా ఆయన ఉటంకించారు. దాంతోపాటు ఈ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ఇంకా నిపుణుల కమిటీ ప్రయత్నం చేస్తుందని చెప్పారు. కాబట్టి సిఆర్ పాటిల్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు సిఆర్ పాటిల్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని చెప్పి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాతే తెలంగాణలో పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరిగిందని చెప్పి, దాంతోపాటు పెద్ద ఎత్తున 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యం పండిస్తున్నారని చెప్పి, తద్వారా తెలంగాణ ఆర్థిక ప్రగతికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో దోహదం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దాదాపు 2.5 ఏళ్ల నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రత్యారోపణలు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే అటు కేంద్రం వరకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శల, ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నిన్న రాజ్యసభలో స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలు నీళ్లలో పోసినట్టే, వృధా అయినట్టే అని చెప్పి కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరి కాసేపట్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ, ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా దీనిపై స్పందించే అవకాశం కనిపిస్తోంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.